మ్యారేజ్ ఎపిసోడ్ 15. సత్యకి ఫోన్ చేసిన గీతని ఇష్టం వచ్చినట్లు తిడతాడు సత్య. ఫోన్ పెట్టేశాక సరే నేను వెళ్ళి 3 డేస్లో వచ్చేస్తాను అని చెప్పి ఊరికి బయలుదేరాడు అతను. సత్య వెళ్ళాక, సార్, ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే మీరేమీ మాట్లాడలేదేంటి సార్ అని సత్యమూర్తిని అడిగాడు రాజేష్. ఏమీ అనకుండానే ఆ అమ్మాయి మీద అంతలా ఫైర్ అయ్యాడు. ఈ టైంలో నేనేమన్నా అనకుండా ఉంటేనే నా పెద్దరికం నిలబడుతుంది అని అన్నాడు సత్యమూర్తి. మీరు చెప్పింది కరెక్టే సార్, లేకపోతే ఆ అక్షంతలు మనకి కూడా పడేవి అని అన్నాడు రాజేష్. గీత ఎంగేజ్మెంట్ పనిలో సత్య, ఆఫీస్ పనిలో నీరజ బిజీ అయిపోయినా వారి మనసులో మాత్రం ఒకరి కోసం ఒకరు తపన పడుతూనే ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయ్యి చుట్టాలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. గీత తనకు కాబోయే అమెరికా మొగుడిచ్చిన సెల్ ఫోన్లో అతనితో చాటింగ్ చేస్తూ బిజీగా ఉంది. లక్ష్మి గోవిందం కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సత్య వచ్చి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె కాళ్ళని తన ఒడిలో పెట్టుకుని నొక్కుతూ నీరజ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కొడుకు కళ్ళలో బాధ ఆ తల్లి మనసుకు అర్థమైంది. అతని కంటిలో తడి ఆమె కాళ్ళని తాకింది. కొడుకు బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న ఆమె, సరే అన్నయ్య, చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని వాళ్ళ అన్నయ్యని పంపించేసిన లక్ష్మి కొడుకు తలను తన చేతితో నిమురుతూ, ఏమైంది నాన్న, ఎందుకంత బాధపడుతున్నావు అని ఎంతో లాలనగా అడిగింది. బాధ నాకెందుకమ్మా, నేనెందుకు బాధపడతాను అని కంగారుగా అడిగాడు సత్య. ఒరే, నేను మీ అమ్మన్రా, నీ మనసులో బాధ కంటిలో నీరు నాకు తెలియదా చెప్పు, ఏమైంది నాన్నా అని లాలనగా అడిగింది లక్ష్మి. తల్లి అలా అడగడంతో సత్య మనసులోని బాధ ఒక్కసారిగా ఉప్పెనలా పొంగి తల్లిని హత్తుకున్నాడు. లక్ష్మి సత్య వీపు నుమురుతూ, ఏమైంది కన్నా, నాతో చెప్పు, నీకు కష్టాన్ని నేను తీర్చకపోవచ్చు, కానీ నీ మనసులో బాధ కొంతైనా తీరుతుందిరా అని అంది లక్ష్మి. దానితో సత్య జరిగిన కథంతా లక్ష్మికి చెప్పాడు. అదంతా విన్న లక్ష్మి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కన్నా, కానీ ఒక్కటి ఆలోచించు, నిన్ను 1 సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రకారం నీరజ పెళ్లి చేసుకుంది. ఆ కాంట్రాక్ట్లో నిన్ను ప్రేమిస్తానని కానీ నీతో కలిసి ఉంటానని కానీ తను చెప్పలేదు కదా. నువ్వే కాంట్రాక్ట్ బ్రేక్ చేసి తనని ప్రేమిస్తే అది నీ తప్పు కానీ తన తప్పు ఎలా అవుతుంది అని అడిగింది లక్ష్మి. సత్య ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. తన కాంట్రాక్ట్కి కట్టుబడి ఉంది, అందుకే విడాకులు ఇస్తాను అంటుంది, కాబట్టి ఈ విషయంలో తనని మనం తప్పు పట్టలేంరా అని అంది లక్ష్మి. నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావేంటమ్మా, కాంట్రాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవడానికి విడిపోవడానికి ఇదేమైనా చిన్నపిల్లలు అడుగున ఆట కాదు కదమ్మా, జీవితం అని అన్నాడు సత్య. నిజమేనానా, ఇది జీవితం, ఆట కాదు, కానీ ఈ విషయం తనకి అర్థం కావడం లేదు. తను ఇంకా చిన్నపిల్ల నాన్న, తాళి విలువ, భర్త విలువ తనకి తెలియదు. భర్త అంటే అవసరానికి వచ్చి అవసరం అయిపోయాక వెళ్ళిపోయేవాడు కాదు. ప్రతిక్షణం తన నీడలాగా తన కష్టసుఖాలను పంచుకుంటూ తనతో కలిసి అడుగు వేసేవాడే భర్త అని తను తెలుసుకున్న రోజు తను నిన్ను వదులుకోదురా అని అంది లక్ష్మి. అదే ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుందమ్మా తనకి, అంతా అయిపోయాక అని ఆవేశంగా అన్నాడు సత్య. తనకి అమ్మున్నప్పుడురా అని అంది లక్ష్మి. ఆ మాటకి లక్ష్మిని సూటిగా చూస్తూ, అమ్మా అన్నాడు సత్య. అవును కన్నా, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల దగ్గర గారాబంగా పెరిగిన అమ్మాయి ఒక్కసారిగా వారిని పోగొట్టుకుని ఆ వేదనలో మరి ఒక్కరికి దగ్గరయ్యి వాడి చేతిలో మోసపోయి గుండెని రాయిగా చేసుకుని బ్రతుకుతున్న ఆడపిల్లరా నీరజ. అలాంటి తన జీవితంలోకి మరొకరిని ఆహ్వానించాలి, అది చాలా కష్టం. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా అమ్మాయి మరొకరిని ఎలా నమ్ముతుందో చెప్పు. నేను పెట్టిన ఒక్క అన్నం ముద్దకే తల్లిని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చిందిరా అంటే తన మనసు ఎంత సున్నితమైందో ఒక్కసారి ఆలోచించు. ఆడపిల్లకి తాళి విలువ అర్థమయ్యేలా చెప్పేది ఒక్క కన్న తల్లి మాత్రమే. అదే వాళ్ళ అమ్మ ఉంటే తనకి ఏది మంచో ఏది చెడో చెప్పి ఉండేదిరా. కానీ ఇప్పుడు తనకి చెప్పేవాళ్ళు కాదు కదా, తన బాధను పంచుకునేవాళ్ళు కూడా
తనకి ఎవ్వరూ లేరు. నువ్వు కూడా నీ వైపు నుంచి ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారైనా తన వైపు నుంచి ఆలోచించావా? తన మనసులో నువ్వుండి తను నీకు చెప్తే నువ్వు కాదు అంటే తను తట్టుకోలేదేమో అనే భ్రమలో ఉండి నిన్ను దూరం పెడుతుందేమో. ఒకసారి ఆలోచించు. ఒక ఆడపిల్ల తన మీద చెయ్యి వేయడం కాదు కదా, తన వైపు చెడు దృష్టితో చూసినా చెప్పు తీసుకుని కొడుతుంది. అలాంటిది నీరజ నీతో అంత దూరం వరకు వచ్చి కూడా తను ఏమీ బాధపడటం లేదు అంటే ఒక ఆడదానిలా చెప్తున్నా కన్నా నువ్వు తన మనసులో ఉన్నావు. నువ్వు తన మనసు తెలుసుకుని నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో నీ మాటలతో కాకుండా నీ చేతలతో తనకి తెలిసేలాగా చెయ్యి. అప్పుడు నువ్వేమీ చెప్పకుండానే తను నీతో నడిచి వస్తుంది అని అంది లక్ష్మి. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా అని అడిగాడు సత్య. తనకు అమ్మలా మారాలిరా. నీలా కాకుండా తనని వాళ్ళ అమ్మలా ప్రేమించి చూడు. అప్పుడు తనేంటో నీకు అర్థమవుతుంది. తను ఏం చేస్తున్నా కోపం తెచ్చుకోకుండా తనని అమ్మలా ప్రేమించు, నాన్నలా లాలించు. అప్పుడే తనేంటో తన మనసేంటో నీకు తెలుస్తుంది అని అంది లక్ష్మి. ఆ మాటలన్నీ విని సరే అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను, ఇంకా తన ఇష్టం అని అక్కడి నుంచి బయలుదేరాడు సత్య. సత్య వస్తున్నంతసేపు వాళ్ళమ్మ నీరజ గురించి అన్న మాటలే పదే పదే గుర్తు వచ్చాయి. అమ్మ చెప్పింది కూడా నిజమే. నేనెప్పుడూ నీరజ వైపు నుంచి ఆలోచించలేదు. కనీసం ఎప్పుడైనా నా ప్రేమను తన ఫీల్ అయ్యేలా చెయ్యాలి అని అనుకున్నాడు సత్య. కాళ్ళు నొప్పులతో ఎటూ కదలేక బెడ్ మీద కూర్చుని ఉన్నాడు అవినాష్. ఇంతలో అవినాష్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ బెడ్కి కొంచెం దూరంలో ఉండడంతో భవ్య భవ్య అని అరుస్తూ ఉన్నాడు అవినాష్. లో ఉన్న భవ్య హా వస్తున్నా అవినాష్ అని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేలోపే కాలు ఈడ్చుకుంటూ ఫోన్ దగ్గరికి వచ్చాడు అవినాష్. అప్పటికే ఫోన్ రింగ్ అవడం ఆగిపోయింది. దానితో ఇరిటేటింగ్గా ఫీల్ అయిన అవినాష్ తన పక్కన ఉన్న భవ్య చెంప మీద గట్టిగా కొట్టాడు. అవినాష్ చెయ్యి ఫోర్స్గా తగలడంతో భవ్య కింద పడిపోయింది. కింద పడిన భవ్య చేతి మీద తన కాలు వేసి తొక్కుతూ ఫోన్ చూసి తనకి ఫోన్ చేసింది లలిత అవడంతో కాల్ బ్యాక్ చేశాడు అవినాష్. కాల్ లిఫ్ట్ చేసిన లలిత హాయ్ అవినాష్, ఎలా ఉన్నారు అని అడిగింది. బాగానే ఉన్నామక్క అన్నాడు అవినాష్. భవ్య ఎలా ఉందిరా అని అడిగింది లలిత. భవ్యకే చాలా బాగుందక్క అని అంటూ తన కాలి కింద ఉన్న భవ్య చేతిని ఇంకా కొంచెం గట్టిగా తొక్కుతూ అన్నాడు అవినాష్. భవ్యని చాలా జాగ్రత్తగా చూసుకోరా, అసలే దానికి హెల్త్ బాగోలేదు కదా అంది లలిత. నేనున్నాను కదక్క, నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకు. అయినా భవ్యకి ఏమైంది? ఏదో కాలు జారి పడడం వల్ల మిస్క్యారేజ్ అయింది అంతే కదా, చాలా ఈజీగా చెప్పాడు అవినాష్. నువ్వున్నావురా, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని తెలుసు, కానీ తల్లిగా నా బాధ నాకుంటుంది కదా. సరే అవినాష్, జాగ్రత్త. త్వరగా నీరజ భాగవతం బట్టబయలు చేసి ఇక్కడికి వచ్చేయండి. భవ్య మీద చాలా బెంగగా ఉందిరా అని అంది లలిత. సరే అక్క, ఇంక ఉంటాను అని కాల్ కట్ చేసి కింద పడిన భవ్యని చూశాడు అవినాష్. అవినాష్ కాలుతో తన చేతిని తొక్కుతూ ఉంటే ఆ బాధని తట్టుకోలేక తన నోటికి చేతిని అడ్డు పెట్టుకుని తన ఏడుపు బయటికి రాకుండా రోధిస్తూ ఉంది భవ్య. అది చూసి వంకరగా నవ్వు నవ్వి అయ్యో భవ్య, నేను నీ చేతి మీద నిలబడ్డానా, సారీ భవ్య, చూసుకోలేదు అని తన కాలు తీసి పైకిలే అని చెప్పి భవ్య భుజాలు పట్టుకుని పైకి లెగదీసి భవ్య చేతిని తీసుకుని చూస్తూ అయ్యో ఎంత కందిపోయింది, నువ్వైనా చెప్పాలి కదా భవ్య అని అన్నాడు అవినాష్. ఆ మాటలకు చిరాగ్గా అవినాష్ని చూసింది భవ్య. అయ్యో పిచ్చి భవ్య, ఇంత అమాయకంగా ఉంటే ఎలా, అయినా నీ చెయ్యి ఇలా ఎలా నలిగింది అని ఏమీ తెలియనట్లు అడిగాడు అవినాష్. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చూసుకోకుండా డోర్ వేసేసరికి డోర్ సందులో చెయ్యి పడి నలిగింది అని అంది భవ్య. గుడ్, వెరీ గుడ్, మొన్న జరిగిన అబార్షన్తో నీకు బాగానే జ్ఞానోదయం వచ్చిందే అని అన్నాడు అవినాష్.
ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా రాయిలా అవినాష్ని చూస్తూ ఉంది భవ్య. నువ్వు అంతలా చూడకే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నా మీద నీకున్న ప్రేమకి ఒక పరీక్ష ఏంటంటే, అది పెద్ద కష్టమైందేమీ కాదు, చాలా సింపుల్ పని. నువ్వు ఎలాగైనా నీ అందచందాలు చూపించి ఆ సత్యగాడిని నీ వలలో వేసుకోవాలి. వాడు నీ పిచ్చిలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఆ నీరజను వదిలి నీ చుట్టూ తిరిగేలా చేయాలి. అర్థమైందా? అన్నాడు అవినాష్. నువ్వసలు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నేను నీ భార్యనిరా. పరాయి మగాడిని వలలో వేసుకోమనడానికి నీకు సిగ్గుగా లేదా అని అంది భవ్య. సిగ్గుపడితే కొన్ని పనులు జరగవు బంగారం. అయినా ఆస్తి కోసమే అయిన వాళ్ళనే ఇక్కడ తీర్చిన ఫ్యామిలీయే మీది. అలాంటిది ఈ పని చేయలేవా అన్నాడు అవినాష్. నాకు అలాంటివి అలవాటు లేవు, నేను చెయ్యను అని చెప్పింది భవ్య. దానితో కోపంగా భవ్య పీక పట్టుకుని, నేను చెయ్యను, నాకు కుదరదు అన్న మాటలు నీ నోటి నుండి వచ్చాయో చంపేస్తాను. అయినా నన్ను ప్రేమలో పడేయడానికి నువ్వెన్ని వేషాలు వేసావో మర్చిపోయావా అని అడిగాడు అవినాష్. భవ్య గొంతుని అవినాష్ పట్టుకోవడంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది ఆమె. ఇంకా ఇలానే పట్టుకుంటే చస్తుంది అని అనుకున్న అవినాష్ భవ్యను వదిలి, చెప్పింది చెప్పినట్లు చెయ్యి. ఆ సత్యగాడితో నువ్వు ఎంత దూరం వెళ్ళినా నాకేం పర్వాలేదు, కానీ వాడు ఆ నీరజకి దూరం అవ్వాలి అని అన్నాడు అవినాష్. ఆ మాటకి ఏడుస్తూ అక్కడే కూలబడింది భవ్య. సత్య ఊరి నుండి వచ్చేసరికి బాగా లేట్ అయింది. రాజేష్ ఇంటికి వెళుతూ సత్యకి ఎదురు వచ్చాడు. చూసి, ఏంటి భయ్యా, మీ మేడం అప్పుడే నిన్ను వదిలేసిందా, వెళ్ళిపోతున్నావు అని అడిగాడు సత్య. మేడం ఉంటేనే కదా భయ్యా నన్ను వదలడానికి. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ అసలు ఇంటికే రాలేదు, ఆఫీస్లోనే ఉంటున్నారు చెప్పాడు రాజేష్. భయ్యా, ఒక మంచి సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ తీసుకో, చెప్తాను అని అన్నాడు సత్య. ఎందుకు భయ్యా, పేషెంట్ ఎవరు అని అయోమయంగా అడిగాడు రాజేష్. ఇంకెవరు, మీ మేడం. పిచ్చి కాకపోతే ఏంటిది, తిండి తెప్పలు మానేసి ఆఫీస్లో ఏం పొగుతుంది అని కోపంగా అరిచాడు సత్య. అలా అంటావేంటి భయ్యా, ఏదో ముఖ్యమైన పని ఉంటుందిలే అన్నాడు రాజేష్. అవును మరి, 2 రోజులు నిద్రాహారాలు మానేసి మరి ముఖ్యమైన పనులు చేయకపోతే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? అసలే పేదరికంలో కొట్టుకొచ్చేస్తున్నారు కదా అని వెటకారంగా అన్నాడు సత్య. భయ్యా, నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లున్నావు. ఐ థింక్ ఆ అపాయింట్మెంట్ ఏదో నీకు తీసుకుంటే బెటర్ ఏమో, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అని అన్నాడు రాజేష్. ఆ మాటతో రాజేష్ని కోపంగా చూస్తున్న సత్యతో, నువ్వు అలా చూడక భయ్యా, భయమేస్తుంది అని అన్నాడు అతను. ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గాలి అంటే డాక్టర్ వల్ల కాదు కానీ ఒక సిట్టింగ్ వేద్దాం పదా అన్నాడు సత్య. దాంతో ఇద్దరు మేడపైన సిట్టింగ్ వేశారు. సత్య గ్లాస్ మీద గ్లాసు తాగుతూనే ఉన్నాడు. అది చూసిన రాజేష్, భయ్యా ఏంటిది అలా తాగేస్తున్నావు అని అన్నాడు. నన్ను ఆపక భయ్యా, ఈరోజు మీ మేడంతో కాదు నా బెల్లంతో ఆడో బేడో తేల్చుకోవాలంతే అని అన్నాడు సత్య. తేల్చుకుందు గానిలే అని సత్య దగ్గర గ్లాసుని లాక్కుని, కొంచెం గ్యాప్ ఇవ్వు భయ్యా అని అన్నాడు రాజేష్. సత్య నవ్వుతూ, ఎంత హ్యాపీగా ఉండేవాడిని భయ్యా, మా ఊరు, ఇల్లు, ఫ్రెండ్స్, అమ్మ, చాలా హ్యాపీగా ఉండేవాడిని. అలాంటి నా లైఫ్లోకి ఇది అడుగు పెట్టింది, మొత్తం స్మాష్ మటాష్ అని అన్నాడు సత్య. నిద్ర పట్టగా చల్లగాలి కోసం పైకి వచ్చిన వైదేహి సత్య రాజేషులను చూసి వెనక్కి వెళ్ళబోతూ సత్య మాటలు విని అక్కడే ఉండిపోయింది. అవినాష్ మాటలు విని భవ్య అవినాష్ చెప్పినట్లు చేస్తుందా? నీరజ సత్యలను అవినాష్ విడగొడతాడా? సత్య మాటలు విన్న వైదేహి ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. మరి ఇంకా ఉంటాను. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే, ఇంకా ఎవరంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే స్టోరీ చూస్తున్నారు ఫ్రెండ్స్. దీని తర్వాత
ఇంకా మంచి మంచి స్టోరీస్ మీకు రీచ్ అవ్వాలంటే ప్లీజ్ ముందైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి